చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, మమ్మల్ని విగ్రహారాధన చేయొద్దు అంటారు వీళ్ళు, విగ్రహారాధికులు వీళ్ళు అని వెటకారం ఆడతారు. కానీ వీళ్ళు మాత్రం యేసుప్రభు బొమ్మలు పెట్టుకుంటారు, సిలువ బొమ్మలు పెట్టుకుంటారు, మరియం బొమ్మలు పెట్టుకుంటారు, వీళ్ళు మనకంటే ఎక్కువ విగ్రహారాధన చేస్తారు అని ఎగతాళి చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు బయట మనకి చాలామంది కనబడతా ఉన్నారు. అయితే దీనికి నేను ఏం సమాధానం చెప్తానంటే, సిలువ లేకపోతే యేసుప్రభు వారి ఫోటో, లేకపోతే మరియమ్మ గారు తల్లిగారు ఫోటో, ఇలా ఏదైనా పెట్టుకున్నప్పుడు కేవలం అవి సింబల్స్గా మాత్రమే ఉండాలి, అవి గుర్తులుగా మాత్రమే ఉండాలి. ఫోటోకి దండేశారు అంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోయారని అర్థం. అది యేసుప్రభు ఫోటో అవనివ్వండి, లేకపోతే ఇంకో దేవుడి ఫోటో అవనివ్వండి, లేకపోతే ఇంకో మనిషి ఫోటో అవనివ్వండి, లేకపోతే ఇంకెవరి ఫోటో అవనివ్వండి, దానికి దండేశారు అంటే దాని అర్థం ఏంటంటే చనిపోయారు. మరియమ్మ గారి ఫోటోకైనా, లేకపోతే యేసుప్రభు వారి ఫోటోకైనా, లేక సిలువకైనా సాధారణంగా మనం దండలు వేయకూడదు, పువ్వులు పెట్టకూడదు, పూజలు చేయకూడదు. దేవుని బిడ్డలారా, అవి కేవలం బొమ్మలు మాత్రమే. బొమ్మలు పెట్టుకోవడం తప్ప అంటే తప్పేం కాదు. బొమ్మలు పెట్టుకోవడం తప్పు కాదు, బొమ్మల్ని పూజించడం తప్పు. చచ్చిపోయిన సిలువ పెట్టారనుకోండి, దానికి ఎవరు పూజించరు, అది అలా సింబల్ కింద ఉంటుంది అంతే. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి శుభ్రంగా దుమ్ము ఏమైనా పడితే దులిపేసి పెయింట్ వేసుకుంటారు అంతే తప్ప దానికి ప్రతిరోజు నైవేద్యం పెట్టడం, ఆ సిలువకి ప్రతిరోజు దండేయడం, ప్రతిరోజు పువ్వులు పెట్టడం, ఇలాంటి యేసుప్రభు బిడ్డలు ఎవరు కూడా చేయరు. ఒకవేళ డయాస్ మీద, ఈ స్టేజ్ మీద వెనకాల పక్క ఏమైనా సిలువ బొమ్మ ఏమైనా పెట్టుకున్నారనుకోండి, తప్పేం కాదు, తప్పని నేను అంటలే. దానికి కూడా అది ఎందుకంటే ఇది చచ్చి అనడానికి సింబల్ అంతే అంతే తప్ప క్రైస్తవులు ఆ స్టేజ్ మీద ఉన్న విగ్రహానికో, లేకపోతే ఆ యేసుప్రభు వారి ఫోటోకో, లేకపోతే ఆ సిలువకో పువ్వులు పెట్టడానికి కానీ, లేకపోతే దండలు వేయడానికి కానీ ఇలాంటి పనులు చేయకూడదు. అలా చేస్తే అది విగ్రహారాధనే అవుతుంది. కానీ నాకు తెలిసి ఏ చర్చిలో కూడా సిలువ బొమ్మలు పెడతారు, యేసుప్రభు వారి బొమ్మలు పెడతారు, కానీ వాటిని పూజించరు, అవి సింబల్గా మాత్రం ఉండిపోతాయి. కాబట్టి బయట వాళ్ళు కానీ క్రైస్తవులు కానీ విగ్రహారాధన అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. విగ్రహారాధన అంటే ఏంటంటే ఒక విగ్రహం పెట్టుకోవడం కాదు, ఒక ఫోటో పెట్టుకోవడం కాదు, దానిని పూజించడం, దానిని ఆరాధించడం, అదే దేవుడు అని ఫీల్ అవ్వడం.